నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు రాజీ పడుతున్నారా అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పరువుని కాపాడారా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అంటే ఇప్పుడు ఈ రోజు ఓట్ తీసుకుంటున్నారు అసెంబ్లీలో, తను ఏంటంటే తను చంద్రబాబు నాయుడు గారిని అంటే ముఖ్యమంత్రి గారిని కొంచెం రాజీ పడినట్టుగా తను ఏంటంటే తను వేడుకున్నట్టుగా ఒక రిక్వెస్ట్ లాగా ఏంటంటే తను మంత్రుల తర్వాత నేను ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోతానని చెప్పేసి తన ఏదైతే కన్వే ఉంటుందో దానికి కూడా గేట్కి అనుమతించాలని చెప్పేసి తన జగన్ టీంతోని కోరినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకు ఇంత ఒకటేసారి తన అంత తగ్గిపోయినట్టు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన తగ్గిపోయాడు కదమ్మా, తగ్గిపోయినట్టు మాట్లాడటం కాదు, ఆయన నేను తగ్గినా కూడా నాకు ఇవ్వాల్సిన మర్యాదల విషయంలో గతంలో ఇవ్వమన్నంతగా అడుగుతున్నాడు. ఆయన తగ్గిపోలేదు. తగ్గిపోతే ఆయన ఎక్కడైతే అందరూ శాసనసభ్యులు కార్లు దిగుతారో అక్కడ దిగి వచ్చేసేయాలి. సచివాలయంలో గేట్ 1, 2 అని ఉంటాయి, 3 అని కూడా. అవి ఏంటంటే ఇప్పుడు సపోజ్ చీఫ్ మినిస్టర్స్ స్పీకర్ రావటానికి గేట్ 1 ఉపయోగిస్తారు, అట్లాగే ఎమ్మెల్యేస్ రావటానికి గేట్ 3 ఉపయోగిస్తారు. అలాగే గేట్ 3 అని ఉండే దాంట్లో సచివాలయ అది శాసనసభ సిబ్బంది, తర్వాత పత్రికా విలేకరులు, ఇంకా శాసనసభలో పనిచేసే పోలీసులు, ఇతర రక్షణ రకరకాల ఉద్యోగుల్ని అటు ద్వారా ఎలవ్ చేస్తారు. ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఉంటారు లోపల. అలా ఈయన అడిగింది ఫేవర్ అడిగాడు, తగ్గల. నేను ముఖ్యమంత్రిగా లేకపోయినా శాసనసభ్యుడిగానే ఉండా నన్ను గేట్ 1 ద్వారా ప్రధాన శాసనసభ మెయిన్ గేట్ వరకు అంటే డోర్ వరకు అలౌ చేయమని అడిగారు. ఎవరి ద్వారానో మధ్యవర్తిత్వం చేయించుకున్నాడు. ఇప్పుడు అది తగ్గినట్టు కాదు, ఆయన అహం తగ్గట్లేదు. నేను ఎమ్మెల్యేనే కదా, నేను ఇతరులతో పాటు వెళ్తానని చెప్పాలి కదా, అందరితో పాటు నేను అని చెప్పాలి కదా. నేను నిన్నటిరాక ముఖ్యమంత్రిగా ఉన్నా కాబట్టి నాకు అవోదయం అని. గతంలో ఆయన ఎవరికి ఇలాంటి ప్రివిలేజెస్ ఎక్స్టెండ్ చేయలే మర్యాదలు. అంతకన్నా ఆయనకన్నా పెద్ద వయసు అయిన చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా కూడా చాలా పురుగు కింద చూశాడు ఆయన. ఏదన్నా కనీసం ఆ వయసుకు కూడా ఆయన గౌరవం ఇవ్వాల. చాలా తోలనాడి మాట్లాడాడు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తోలనాడి మాట్లాడాడు. వాళ్ళ కుటుంబ సభ్యుల మీద తోలనాడి మాట్లాడటానికి ఇతర మంత్రుల్ని శాసనసభ్యుల్ని ప్రోత్సహించాడు. అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆయన సభానాయకుడు అని మర్చిపోయి కూడా బల్లలు సరిచాడు. అలాంటి వ్యక్తి ఇవాళ బిళ్ళబీటికప్పుడు దుర్యోధనుడు ఒక రాజసం చూపించబోయి మైసభలో పడ్డట్టు ఇవాళ ఆయన కూలబడ్డాడు. అక్కడ ఆయనకి ప్రతిపక్ష నాయకుడు అయితే ఏ గేట్లో నుంచి రావచ్చు, ఇవాళ ఆయనకి ఆ హోదా రాలేదు. హోదా రాకపోయేటప్పటికి ఆయన ఒక మామూలు ఎమ్మెల్యేగా రావాల్సి వచ్చింది. కానీ అది ఆయనకి అహమాటం వచ్చింది. మరి అడగకూడదు చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమనాలి, రూల్స్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని చెప్పాలి. ఇప్పుడు శాసనసభ ప్రాంగణానికి సంబంధించి స్పీకర్ తుది నిర్ణయం. ఇప్పుడు సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఎలా నిర్ణయిస్తాడో ఆఖరి నిర్ణయం, శాసనసభ వ్యవహారాలు వాటికి సంబంధించిన రూముల అలాట్మెంటు, లేకపోతే పార్టీలకు సంబంధించిన శాసనసభ పక్ష కార్యాలయాల ఏర్పాటు, సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కానీ, తర్వాత వాళ్ళని సస్పెండ్ చేయటంలో కానీ, ఇలాంటి వాటిల్లో అన్నిటికీ స్పీకర్ ఫైనల్. ఈ స్పీకర్ యొక్క నిర్ణయాల్ని హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కూడా ప్రశ్నించడానికి వీళ్ళు ఉండదు 190 పాళ్ళు. అయితే ఏంటంటే ఈ పార్టీ మార్పిడి జరుగుతాయి కదా, అట్లాంటప్పుడు కొన్నిసార్లు కోర్టులు రాక వెళ్తున్నాయి కొన్ని వ్యవహారాలు. కానీ అల్టిమేట్గా స్పీకర్ ఫైనల్ అనమాట. ఇప్పుడు ఆయన అడిగింది ఏంటంటే, నేను నా కారుని శాసనసభ మెయిన్ డోర్ రాక రానివ్వండి అని. సరే, ఇప్పుడు వ్యక్తికి మార్పు ఉంటుంది. ఒక పరిణితి లేని వ్యక్తి అయితే అవతల వ్యక్తి గొప్పదనాన్ని కానీ ఒక మంచితనాన్ని గుర్తించరు. ఇప్పుడు అది ఆ ప్రతిపాదన ఎవరి దగ్గరికి వచ్చింది? చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చింది. వచ్చిన వ్యక్తికి అంత హోదా లేకపోయినా వెళ్ళిన ఎవరి దగ్గరికి అయితే ప్రతిపాదన వచ్చిందో ఆయనకు ఒక పరిపక్వత ఉంది. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, ఆల్ రైట్, జరిగింది, అతను తెలియక అవమానంగా మాట్లాడినా, నన్ను హింసించినా, నన్ను జైల్లో పెట్టించినా, ఒక ప్రధాన పక్ష నాయకుడిని కూడా చూడకుండా, కనీస అవసరాలు కూడా అక్కడ ఇవ్వనివ్వకుండా కూడా ఆదేశాలు ఇచ్చారు. ఒక బకెట్ మగ్గు కూడా ఇవ్వాల. అట్లాంటి పరిస్థితి ఆయన ఫేస్ చేశాడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో. అంటే ఆయన పట్ల అలాంటి ఉదారత చూపించలా. ఆయనకు ఒక చిన్న స్టూల్ అంటే భోజనం తినటానికి టీపాయ్ కూడా ఇవ్వాల.
అది కూడా కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకోవాల్సి వచ్చింది. అది ఆ రోజున అధికారంలో ఉన్నప్పుడు మదం అలా ఉంది ఆయనకి. కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉండి ఆయన పట్ల అలాంటి ఇతరుల ఎమ్మెల్యేస్తో పాటు ఆయన కూడా రమ్మనండి అనొచ్చు. ఎవరైతే రాయబారం తీసుకొచ్చారో ఆయనతో అందరు ఎమ్మెల్యేస్ మేము కూడా అంతకుముందు ఎట్లా వచ్చామో అట్లా రానివ్వండి అనొచ్చు, అని అనలేదు. సరే అడిగాడు కాబట్టి ఎలౌ చేశారు. ఇంకొకటి కూడా అడిగాడు ఆయన, శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం అనేది ముందే నిర్ణయించుకున్నారు. ప్రొటెం స్పీకర్గా బుచ్చి చౌదరి గారు ఉంటారు. పేర్లు ఎవరిని ఎట్లా అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం పిలవాలని. ముందు మంత్రులను అయితే వాళ్ళ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం పిలుస్తారు. అయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిని పిలవాలి. ప్రతిపక్ష నాయకుడు లేడు, ఆ హోదా ఎవరికి లేదు కాబట్టి ఆయన ఎమ్మెల్యేస్ లిస్టులోకే వస్తాడు. అప్పుడు ఈయనేం అడిగాడంటే, మీ మంత్రులది అయిపోగానే నన్ను స్పెషల్ కేటగిరీ కింద ట్రీట్ చేసి నన్ను పిలిపించండి, ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోతానని. అసలు ఇంత ప్రమాణ స్వీకారం జరుగుతున్నప్పుడు ఇప్పుడు వరకు ప్రజల పక్షాన్ని నేను నిలబడతాను, ప్రజల ప్రతినిధిగా నేను పోరాడతానన్న వ్యక్తి మొదటి రోజే ఆయన శాసనసభ్యులు తెలుసుకోవాలి కదా, తెలుగుదేశంలో ఎవరెవరు శాసనసభ్యులుగా కొత్తగా ఎలక్ట్ అయ్యారు, పాత వాళ్ళు ఎవరున్నారు, ఎవరు ఇది ఏంటని చూడాలి కదా. అసలు ఆయనకి ఉండి చూడటానికి కూడా ఆయన కళ్ళు అనుమతించట్లా. అసలు అసెంబ్లీకి రానని చెప్తున్నారు కదా, మళ్ళీ పాదయాత్ర చేస్తానని చెప్పేసి చెప్తున్నారు. చేయొచ్చు, పాదయాత్ర ఏం ఆపరు. ఆయన టైంలో ఎట్లాంటి రోడ్లు ఉన్నాయో ఇప్పుడు ఆ రోడ్లే ఉంటాయి, ఆయన తిరగొచ్చు, చూడొచ్చు కూడా. ఇప్పుడు వాస్తవ పరిస్థితులు రోడ్లు ఎలా ఉన్నాయని ఇప్పుడు తిరిగితే ఆయన కరెక్ట్గా తెలుస్తుంది. గతంలో ఆయన కిందసారి పాదయాత్ర చేసినప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉంది, ఆ రోజు రోడ్లు ఎట్లా ఉన్నాయి, ఈయన అధికారంలో దిగే నాటికి ఎలా ఉన్నాయి అనేది కూడా చూసుకోవడానికి, తర్వాత ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందని తెలుసుకోవడానికి మంచి అవకాశం. ఎందుకంటే ప్రజలు ఆయన అంత తిరగొట్టడానికి గల కారణాలు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఆయనకు ఉంది. అంటే అప్పుడు చూస్తే తాతల దగ్గర నుంచి అవ్వల దగ్గర నుంచి అందరి దగ్గరికి వెళ్ళి తను మాట్లాడడం జరిగింది. అప్పుడు సానుభూతి, అక్క జిల్లాలో చేతుల మీద ముద్దులు పెట్టాడు, కిస్, దాన్ని లిప్ లాక్ అంటారు చూసారా, అలాంటి ముద్దులు కూడా పెట్టాడు. సో ఇలాంటి టైంలో ఇప్పుడు మరి తను ఓడిపోయాక ప్రజల నుంచి అదే ఆదరణ దక్కుతుందని ఆయన నమ్ముతున్నారా మరి జగన్మోహన్ రెడ్డి గారు? అది రేపు వెళ్తే కానీ తెలియదు కదమ్మా. ఇప్పుడు ప్రజల్ని ఎంత వేధించాడు అనేది వాళ్ళకి ఉండబట్టే కదా ఆయన వద్దు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ఉండకూడదు అనే కదా పట్టుదలతో వెళ్ళి ఈయనకి ఇన్ని సీట్లు ఇచ్చారు, ఆయన మినిమం 10 సీట్లు 11 సీట్లు కుదిచ్చారు కదా. కాబట్టి గతంలో ఉన్నంత ఇట్లా ఎవరైనా నువ్వు ఒకసారి మోసపోతావు, 2 సార్లు మోసపోతావా? ఒకసారి మోసపోయినందుకే బాధపడుతూ ఉంటాం. ఇప్పుడు నీకెవరో గోల్డ్ కోటింగ్ వాచీలు అమ్ముతారు మహారాష్ట్ర వాళ్ళు, లేడీస్ తీసుకొచ్చి ఇది చాలా పెద్ద వాచి, మాకు ఏదో ఆపద వచ్చిందని చెప్పి అమ్ముతారు. తెలియక ఎవరన్నా అయ్యి ఉండొచ్చు, ఇది ఇంత కాస్ట్లీగా కనబడుతుందని ఒక 500కి కొంటారు, దాని వర్త్ 150 కూడా ఉండదు. ఒకసారి మోసపోయి తీసుకెళ్ళి ఎవరికో చూపిస్తారు, ఇది కూడా ఇది అంటే 5000 ఉంటుందంట, నాకు 500కి ఇచ్చారు ఎవరో తెలిసిన వాళ్ళు అంటే, అరే పిచ్చోడ 150 రూపాయలకి కోటిలో అమ్ముతారు, లేకపోతే బీసెంట్ రోడ్లో విజయవాడలో అయితే అమ్ముతారని చెప్తే రెండోసారి కూడా అట్ట ఎవరిని ఎదురొస్తే మళ్ళీ కొంటారు వాళ్ళు. అట్లాగే ఇప్పుడు కూడా ప్రజలు ఆయన వెళ్ళి తిరగటానికి అభ్యంతరం లేదు, కానీ ఒకసారి మోసపోయిన వాళ్ళు ఇంకో రెండోసారి మోసపోరమ్మా. అది కాబట్టి ఇంకా ఇవాళ తెలుగుదేశం ఆయన గౌరవాన్ని దక్కించింది. తెలుగుదేశం గౌరవాన్ని ఆయన ఎప్పుడు దక్కించలా. ఆ ప్రతిపక్ష నాయకుడిని నల్గొండలో నంద్యాలలో అరెస్ట్ చేసి ఎంత హీనమైన ట్రీట్మెంట్ ఇప్పించారో అందరూ చూశారు. నిజానికి ఆ జైలు సిబ్బంది కూడా కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు ఆయన్ని పెడుతున్న ఇబ్బందులు చూసి. వ్యక్తిగతంగా మాకే బాధ వేస్తుంది, ఇంత పెద్ద మనిషిని ఇన్ని బాధలు పెడుతున్నారు, ఆయన మూలాన మా పిల్లలు మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు, మా బతుకులు బాగుపడ్డాయి, కానీ మేమేం చేయలేము, ప్రభుత్వం మా మీద నిఘా పెట్టింది కాబట్టి ఇంతకన్నా మేము వస్తువులు ఏం చేయలేము. అదర్వైజ్ ఆ స్టూల్ ఇవ్వటానికో లేకపోతే మంచి బకెట్ మగ్గి ఇవ్వటం పెద్ద కష్టమైన విషయం కాదు. కానీ పై వాళ్ళు ఈయన్ని వేధించాలి, హింసించాలి అని వాళ్ళు ముందే పెట్టుకున్నారు. అది ఆయనకి లేదు ఆ కక్ష సాధింపు అనేది. అందుకు అభినందించాలి. మన వీక్షకులకు నమస్కారం.